అనుకుని ఛానల్ మొదలుపెట్టాను. నువ్వే నడిపించాను మరి. నువ్వే ఆడియన్స్ మిత్రులు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేటట్టు. పల్లెటూరు అనే గ్రామంలో అందరూ సంతోషంగా కలిసికట్టుగా ఉండేవారు. కానీ అప్పటికి ఉగాది పండుగ గురించి వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఒకరోజు ఆ గ్రామానికి ఓ పండితుడు వచ్చాడు. అతను గ్రామస్తులను సమకూర్చి ఉగాది పండుగ మహత్యాన్ని వివరించాడు. ఉగాది అంటే కొత్త సంవత్సరానికి మొదటి రోజు. ఇది ప్రజలకు కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ రోజు మనం పాత బాధలను మరచిపోతాం, కొత్త ఆశయాలతో ముందుకు సాగుతాం. ఉగాది పచ్చడిలో తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి 6 రుచులుంటాయి. ఇవి మన జీవితంలోని అనుభవాలను అలకించేలా ఉంటాయి. మనం కూడా జీవితంలో అన్ని అనుభవాలను అంగీకరించి ముందుకు సాగాలి అని వివరించాడు. గ్రామస్థులు పండితుని మాటలు విని ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. ప్రతి ఇంట్లో పచ్చడిని తయారు చేసి అందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకున్నారు. ఆ రోజు నుంచి పల్లెటూరు అనే గ్రామం ప్రతి ఉగాదిని సంతోషంగా, కొత్త ఆశయాలతో జరుపుకుంటూ ముందుకు సాగింది. ఉగాది పండుగ మనకు కొత్త ఆరంభాన్ని, ఆశయాలను, సహనం, ఆనందాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా ఈ ఉగాదిని సంతోషంగా జరుపుకోండి. మీ ఈ కథ నచ్చిందా? అయితే మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.